ఇంకోటేంటంటే దీని విషయంలో సుప్రీం కోర్ట్ కూడా ఈ మధ్యనే లాస్ట్ సెప్టెంబర్ 2024లో ఆన్‌లైన్ సర్క్యులేషన్ ఆఫ్ సీసామ్ మీద చాలా డీటెయిల్డ్ జడ్జ్‌మెంట్ 200 పేజెస్ ఇయడం జరిగింది. అది చాలా ప్రొటెక్టివ్‌గా ఉంది. అందుకని పిల్లలందరూ దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఈ దీంట్లో ఏంటంటే క్లియర్‌గా 18 ఇయర్స్ యాజ్ పర్ పోక్సో అమెండ్మెంట్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ దీనికి సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్‌లో కూడా సెక్షన్ 2 ఏడీ కింద వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్ అనేది క్లియర్‌గా డిఫైన్ చేయడం జరిగింది. బిలో ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అనేది చైల్డ్ కింద మనం పరిగణలోకి తీసుకుంటాం లీగల్‌గా. దీని ప్రకారం ఎవరైతే దీనిలో ఉన్నారో దీనికి సంబంధించి అవగాహన కుదుర్చుకొని వీటి అవేర్‌నెస్ కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పర్టిక్యులర్‌గా వెబ్‌సైట్‌లో పేరెంటల్ గైడ్‌లైన్స్ అనేది మనం ఒకటి ఇయడం జరిగింది. టు కంట్రోల్ ఓవర్ ది చిల్డ్రన్ యొక్క యూజర్ గానీ, మన ఆన్‌లైన్ సెషన్స్‌ని యూజ్ చేయడానికి గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేరెంటల్ కంట్రోల్ అని, ఫేస్‌బుక్ పేరెంటల్ కంట్రోల్ అని అందులో క్లియర్‌గా ఇయటం జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొద్దిగా ఆ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడంతో పాటు తల్లిదండ్రులకు కూడా దీని గురించి తెలియజేస్తే ఫర్దర్‌గా వాళ్ళు ఆన్‌లైన్‌లో జరిగే కార్యక్రమాలను కొన్ని మానిటర్ చేయగలుగుతారు. వీరు బియాండ్ వాళ్ళకి తగినంత కాకుండా వీళ్ళు అదర్ దాన్ యాక్టివిటీస్‌కి ఎళ్తే ఎమ్మటే కంట్రోల్ ఓవర్ అలర్ట్ రావటం జరుగుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్.